టేస్టీ చికెన్ కర్రీ. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను బైరాన్ కూడా. విజయ్ చేసిన చికెన్ ఎలా ఉందో మీరు ఇలాగే చేసి చూసి కామెంట్లో చెప్పండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తం తీసుకొని ఇలా ఉంచుకొని పేస్ట్ చేసుకోవాలి అన్నమాట. 1/2 కేజీ చికెన్. ఇదేమైందంటే 2-3 సార్లు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు ఉప్పు వేసి చక్కగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. తర్వాత కొంచెం నూనె పసుపు ఉప్పు చక్కగా కలిపి ఉడకబెట్టుకున్నాము మెత్తగా. ఇప్పుడు ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి ఇక ఈ వేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని మాడకుండా, తర్వాత ఉల్లిపాయ పేస్టు, తర్వాత ఇది టమాటాల పేస్ట్, చక్కగా మాడకుండా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ ఇది అన్నీ కలిపేసి మంచిగా ఉడికిన తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి అన్నీ వేయాలి ఇప్పుడు ఇందులో. ధనియాల పొడి, సరిపడా కారం, ఇదంతా కలుపుకొని ఇదొక్క ఉడికిన తర్వాత చికెన్ ఇందులో వేసేయాలన్నమాట. సాల్ట్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ పచ్చివాసన పోయిందాక ఉడికించాలి. నూనె పైకి తేలుతూ దగ్గరగా అయినాక చికెన్ వేయాలి. తర్వాత నూనె మొత్తం పైకి తేలేటట్టు ఉడికిన తర్వాత చికెన్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు అంతా అయినాక చికెన్ మసాలా ఇస్తావా? యాలకి, షాజీరా, కొత్తిమీర. ఇంకా 5 మినిట్స్లో దించేయచ్చా? కొంచెం చికెన్ రెడీ. టేస్టీ చికెన్ రెడీ. విజయ్ చేసిన చికెన్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా చేసి ఈరోజు విజయ్ గారింట్లో నా లంచ్.